మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్ లో సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో రైతు భరోసా నిధుల విడుదలపై కూడా చర్చించనున్నారు. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కేబినెట్ లో చర్చించిన తర్వాత ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామని చెప్పారు. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేందర్ అందిస్తారు. నరేందర్, కేబినెట్ సమావేశం మధ్యాహ్నం జరిగే అవకాశం ఉంటుంది. దీంట్లో ప్రధానమైనటువంటి అంశాలు ఒకటి లోకల్ బాడీ ఎలక్షన్స్, దాని తర్వాత రైతు భరోసా నిధులు ముందుగానే రిలీజ్ చేయాలన్నటువంటి ఆలోచన చేస్తున్నాం. ఇప్పటికే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దీని మీద ఒక స్పష్టత అయితే ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం నిన్న. అయితే ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో అందరు మంత్రులు కూడా హాజరవుతారు. దీంట్లో ఎన్నికల ఎజెండాగా ప్రధానంగా ఈ చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. లోకల్ ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. మనం చూసిన మార్చి నుంచి ఇప్పటిదాకా కూడా 2 పర్యాయాలు అనుకున్నారు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు. అప్పుడే మార్చి స్టార్టింగ్ అనుకున్నారు, తర్వాత ఏప్రిల్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోగానే పెడదామనుకున్నారు. దాని తర్వాత అప్పుడు పోస్ట్ పోన్ అవుతూ మళ్ళీ ఇప్పుడు ఈ నెల ఎండింగ్ 25వ తారీఖు లేదంటే 30వ తారీఖు లోపల నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే షెడ్యూల్ వస్తుంది. దాని తర్వాత జూలై స్టార్టింగ్ లోనే ఎలక్షన్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఈరోజు చాలా క్లియర్ కట్ గా స్థానిక సంస్థల ఎన్నికల మీద క్యాబినెట్ లో చర్చించే అవకాశం అయితే ఉంటుంది. గత ఏడాది కూడా గతంలో కూడా ముందుగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించింది. అప్పుడు 3 విడతల్లో నిర్వహించింది. 2019లో 6, 10, 14 తేదీల్లో ఎన్నికలు నిర్వహించారు. ఇప్పుడు కూడా 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించాలన్నటువంటి ఆలోచన అయితే చేస్తున్నారు. దీనివల్ల కొంత ఇబ్బంది కాకుండా ఉంటుంది. అదేవిధంగా స్థానికంగా ఎంప్లాయీస్ ఇబ్బంది ఉండదు. అదేవిధంగా వచ్చే వాళ్ళకి కానీ ఇలాంటి డిస్టర్బెన్స్ ఉండదని కూడా అనుకుంటున్నారు. అదేవిధంగా సెక్యూరిటీ, పోలీస్ సెక్యూరిటీ దృష్టిలో పెట్టుకుని అయితే ఇప్పుడు ముందుగా సర్పంచ్ ఎన్నికలు చేయాలన్నట్టు ఆలోచన మొదట్లో అనుకున్నారు. కానీ సర్పంచ్ ఎన్నికల కంటే ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించిన తర్వాత సర్పంచ్ ఎన్నికలు పెట్టాలన్నటువంటి ఆలోచన ఉంటుంది. తర్వాత మున్సిపల్ సంబంధించినటువంటిది దాని టైం కూడా రీసెంట్ గానే అయిపోయింది కాబట్టి సర్పంచ్ చాలా ముందుగానే అయిపోయింది. కనుక సర్పంచ్ ముందు చేయడం కంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ముందు చేయాలన్నటువంటి ఆలోచన అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం ఈ విషయం అయితే ఇప్పటికే మంత్రులు క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో దీని మీద పూర్తి స్థాయిలో చేసే అవకాశం అయితే ఉంది. అందుకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ వచ్చింది అంటే మళ్ళీ గవర్నమెంట్ కు రైతు భరోసా కానీ మిగతా ఇవ్వడానికి కొంత అడ్డంకు వచ్చే ఏర్పడుతుంది షెడ్యూల్ సంబంధించి. కనుక ఈ వారం రోజుల్లోనే రైతు భరోసా నిధులు వేయాలనేటువంటి ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా ఉంది. ఆ విషయాన్ని కూడా ఒక క్లారిటీ వస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి ఇష్యూస్ తో పాటు రైతు భరోసాకు సంబంధించి అదేవిధంగా దీనికి సంబంధించి కూడా వివిధ వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో రైతు భరోసా, స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు వచ్చే నెలలో ఎలక్షన్స్ కు సంబంధించి ఒకది అయిపోగానే 15 రోజుల గ్యాప్ తోటి మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు, దాని తర్వాత వెంటనే మున్సిపల్ ఎన్నికలు, టోటల్ గా ఒక నెలలోనే ఎందుకంటే వర్షాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ముసురుగా ఉంటున్న నేపథ్యంలో జూలైలో తీవ్రంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇదంతా కూడా 15వ తారీఖు లోపలనే కంప్లీట్ చేయాలన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టుగా అయితే ఉంది. అదే సమయంలో రిజర్వేషన్ సంబంధించి కూడా 42% రిజర్వేషన్ సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసింది. ఎలక్షన్స్ లో కామారెడ్డి డిక్లరేషన్ లో కూడా చాలా చెప్పింది కదా. అందుకని దానికి సంబంధించి పూర్తి స్థాయిలో జనాభా లెక్కలు చేసింది. ఎస్సీ రిజర్వేషన్ సంబంధించినట్టు దాని మీద అది ఒక కొలిక్కి వచ్చిన నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ సంబంధించింది గవర్నర్ దగ్గర ఉంది. అది కూడా త్వరలోనే పూర్తి చేయాలన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. ఒకవేళ కాకపోతే మేము కాంగ్రెస్ పార్టీ తరఫున స్థానిక సంస్థల్లో పోటీ చేసేటువంటి మా అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అక్కడ మాత్రం ఖచ్చితంగా మేము 42% మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థులను పెడతాము, మీరు కూడా ఆ స్థాయిలో పెట్టండి అని సూచన కూడా చేయడం జరిగింది ఆ రోజు అసెంబ్లీ సమావేశంలో కూడా. కనుక ఈ ఎన్నికల ఎజెండాగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కమాండ్ కంట్రోల్లో మధ్యాహ్నం 1 o'clock నుంచి ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఎలక్షన్ సంబంధించి ఈసీ నుంచి కూడా
అన్ని విడతల్లో ఎన్ని విడతలు నిర్వహించాలి, ఎప్పుడు డేట్లు నిర్వహించాలి అనే విషయం మొత్తం పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెప్పిస్తున్నారు. కనుక ఇక నోటిఫికేషన్ రావడమే తరువాయి అన్నట్టుగా ఉన్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. ఖచ్చితంగా 2024 ఫిబ్రవరి తొలివారంలోనే దీనికి సంబంధించిన ఎన్నికలకు సంబంధించి పెట్టాలనే నిబంధన ఉండేది. ఇంకా అప్పటివరకు టైం అయిపోయింది వాటి అన్నిటిగా. కానీ అప్పటి నుంచి కూడా పోస్ట్పోన్ చేస్తూ దాదాపు సంవత్సరం దాటిపోయింది ఎన్నికలు నిర్వహించడానికి వివిధ. ఎందుకంటే ఎలక్షన్ సర్పంచ్ ఎన్నికలు కంప్లీట్ చేస్తేనే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి 15,000 కోట్ల రూపాయల దాకా వస్తే వాటిని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ వేసిన గొంగడ అక్కడట్టుగా తయారైంది. కనీసం పారిశుద్ధ్యం కూడా చేయలేని పరిస్థితి నెలకొంది. డీజిల్ కూడా చెత్త ఎత్తుకుపోయేటువంటి ట్రాక్టర్లకు కూడా డీజిల్ పోయలేని పరిస్థితిలో రాష్ట్రంలో గ్రామీణ అభివృద్ధికి సంబంధించినటువంటి వ్యవస్థ నడుస్తుంది. కనుక వీటిని చేయాలంటే కేంద్ర ప్రభుత్వం నిధులు రావాలి, ఎన్నికలు నిర్వహిస్తేనే ఆ నిధులు వస్తాయి. వీటన్నిటికీ లింక్ ఉన్న నేపథ్యంలోనే కనుక స్థానిక సంస్థల ఎన్నికలు ఇక ఏమాత్రం ఆపడం కరెక్ట్ కాదు. వెంటనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలి అన్నటువంటి ఆలోచన అయితే ఉంది. జూలైలో ఎలక్షన్స్ వస్తాయి. ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీ స్థానాలు ఉంటాయి. అవి 3 విడతల్లో ఉండే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా ఈసీ కూడా 3 విడతలు చేసేందుకు ప్లాన్ చేస్తుంది. ఆ తర్వాత సర్పంచ్ మున్సిపల్ ఎలక్షన్స్ నిర్వహిస్తారు. అదే సమయంలో ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయంటే చర్చ జరుగుతున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు యువత పెద్ద ఎత్తున గ్రామాల్లో పోటీ చేయడానికి ఆశావాళ్ళందరూ కూడా మొత్తం మోదించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేయడం, తాయిలాలు ఏర్పాటు చేసుకోవడం, ఇలా అన్ని రకాల ప్లాన్ లో ఆయా పార్టీలు నిమగ్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క బీఆర్ఎస్ ప్రధానంగా బీఆర్ఎస్ కానీ అదే సమయంలో బీజేపీ కూడా ఆ యాక్టివిటీ కూడా ముందు ప్లాన్ చేసుకోబోతుంది. అంతలోపే బీఆర్ఎస్ కు వివిధ రకాల ఇష్యూస్ తో వాళ్ళు కొంత బ్రేక్ పడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అధికార పార్టీ మాత్రం ఇప్పుడు షెడ్యూల్ రావడమే తర్వాయి రైతు భరోసా ముందుగానే అది రిలీజ్ చేయించడం, దాని తర్వాత ఒక్కొక్కటి రాజు యువ వికాసం సంబంధించినటువంటి నిధులు కూడా త్వరలో రిలీజ్ చేయాలన్నటువంటి ఆలోచన కూడా షెడ్యూల్ సంబంధించి రాకముందే చేయాలన్నటువంటి ఆలోచన ఉంది. అందుకనే ఈ రోజు ఆ వివరాలు కూడా మన రాజు యువ వికాసం సంబంధించినటువంటి అమౌంట్ తో పాటు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి అమౌంట్ కూడా ఎవరీ వారం రిలీజ్ చేస్తున్నారు. కనుక కొన్ని మండలానికి ఒకే ఊరు మాత్రమే ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇండ్లకు అమౌంట్ వస్తున్నాయి. మిగతా గ్రామాలందరూ కూడా ఎవరైతే ఆశావాళ్ళు ఉన్నారో లబ్ధిదారులు వాళ్ళు తమ పేరు ఎప్పుడు వస్తుందా అని పేరు చూస్తున్నారు. చాలా జిల్లాలో కూడా కొట్లాటలు జరుగుతున్నాయి. మా ఇందిరమ్మ ఇల్లు మాకు రాలేదని ఆత్మహత్య చేసుకునే వాళ్ళు అక్కడక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కొంతమంది గూడలు పడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కనుక క్యాబినెట్ లో దీని మీద చాలా స్పష్టంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి పేర్ల జాబితాను ప్రతి ఊర్లో కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంటది. ఎందుకంటే రాకపోతే ఇంపాక్ట్ స్థానిక సంస్థల ఎన్నికల మీద చాలా ఘోరంగా పడే అవకాశం ఉంటుంది. అదే సమయంలో రాజీవ్ కోసం అప్లై చేసిన వాళ్ళు కూడా లక్షల మంది ఉన్నారు. వాళ్ళు కూడా 50,000 నుంచి 4 లక్షల కోసం అప్లై చేసిన వాళ్ళు వాళ్ళ కూడా లబ్ధిదారుని మరి దీనికంటే ముందు ప్రకటిస్తారా? ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఇది తర్వాత నిర్వహిస్తారా మనం చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే ఈ రోజు కేబినెట్ లో స్థానిక సంస్థల ఎన్నికలు, రైతు భరోసా నిధులు ఎప్పుడు ప్రకటించడం, షెడ్యూల్ ఎప్పుడు ఇచ్చే విషయం అన్ని వివరాలు కూడా ఈ రోజు మనకు తెలిసే అవకాశం ఉంటుంది. అయితే నరేందర్, మరోపక్క అటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక క్లారిటీకి రాబోతున్నారు కాబట్టి ఒకవేళ ఈ ఎన్నికలు కనుక వస్తే, మోడల్ కోడ్ అమల్లోకి వస్తే గనక ఈ రైతు పథకాలపై ఎంత మేర ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి? రైతు పథకాలు మనకు కనిపిస్తున్నది ఏంటంటే రైతు భరోసా ఒకటి ఉంటది. అదేవిధంగా రైతు బంధు ప్లేస్ లోనే రైతు భరోసా వచ్చింది. రైతు భరోసాను ఇప్పుడు అందుకనే ముందు ఇవ్వాలన్నటువంటి ఆలోచన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా పట్టాలకు సంబంధించినటువంటి భద్రత డ్రైవ్ నిర్వహించారు గ్రామీణ ప్రాంతాల్లో అంతటా కూడా. దానికి సంబంధించి ఎవరైతే లిటిగేషన్ ల్యాండ్ కి సంబంధించి కానీ ధరణి నుంచి ఇప్పుడు భూమాత ఏర్పాటు చేశారు కాబట్టి దానికి సంబంధించింది సాదా బైనమ్మ కానీ ఇట్లాంటి ల్యాండ్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా త్వరలోనే చేసుకోమని ఇప్పటికే ఒక వారం 10 రోజుల నుంచి ఈ యాక్టివిటీ నడుస్తుంది. అది అయిపోవడం దశకు వచ్చింది. ఇప్పుడు రైతు భరోసా నిధులు కనుక దాదాపు ఇప్పుడు మనం లాస్ట్ టైం మనం చూసాం 4 ఎకరాల లోపే 3.5 నుంచి 4 ఎకరాల లోపు మాత్రమే వాళ్ళకి మాత్రం పడింది అమౌంట్. ఇప్పుడు అది కూడా ఇప్పుడు మళ్ళీ వెంటనే మరి ఒకేసారి 4 ఎకరాల లోపు ఇస్తారా లేదంటే 10 ఎకరాల వరకు ఇవ్వడానికి సిద్ధపడతారా అని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదైతే కూడా ఈ కోడ్ రాకముందే అమౌంట్ ని పూర్తి స్థాయిలో వేసిన తర్వాతనే షెడ్యూల్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మోడల్ కోడ్ రాకముందే ఇవన్నీ చేసే అవకాశం అయితే
ప్లాన్ చేస్తుంది. ప్రభుత్వం ఈ వ్యవహారాలు అనేది ముందుగానే చక్కదిద్దుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిపక్షాలకు అవసరంగా దొరికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రైతు భరోసా నిధులు ఎన్నికల కోసమే రిలీజ్ చేశారని చెప్పుకునే అవకాశం ఉంటుంది వాళ్ళ తర్వాత వస్తే. ఎందుకంటే ఇది కంటిన్యూషన్ ప్రాజెక్టు, ఇది గతంలో కూడా ఇష్యూ అయింది ఎలక్షన్ టైంలో. కనుక అలాంటి సమస్యలు రాకుండా చేసుకునేందుకు ముందుగానే రిలీజ్ చేస్తారు. ఎందుకంటే సీజన్ కూడా స్టార్ట్ అవుతోంది. బట్ అందుకనే ముందుగానే రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.